జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గాం దాడితో సంబంధమున్న ముగ్గురు ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలాంటి ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ మహాదేవ్. శ్రీనగర్లోని లిద్వాస్ ప్రాంతంలో సోమవారం జరిగినటువంటి ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం తెలిపింది. ఏప్రిల్ 22న 26 మంది పౌరులను బలుగొన్న పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన ఉగ్రవాదుల పాత్రపై దర్యాప్తు జరుగుతున్నది. 2025 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క అధికార థీమ్ ఏమిటి? హెపటైటిస్, దానిని విచ్ఛిన్నం చేద్దాం, అనగా లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ప్రాణాంతక కాలేయ వ్యాధి అయినటువంటి హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 యొక్క థీమ్ వచ్చి హెపటైటిస్ లెట్స్ బ్రేక్ డౌన్. నివారణ, రోగ నిర్ధారణ మరియు చికిత్సకు ఆటంకం కలిగించే ఆర్థిక, సామాజిక మరియు దైహిక అడ్డంకులను తొలగించడంపై ఇది దృష్టి పెడుతుంది. దేవదాసి నిషేధంపై కొత్త చట్టాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక. శతాబ్దాల నాటి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నది. దరఖాస్తు ఫారాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డులలో తండ్రి పేరు ఉండవలసిన అవసరాన్ని తొలగించడమే కాకుండా దేవదాసి బిడ్డ తండ్రిని గుర్తించే హక్కును గుర్తించడం కూడా దీని యొక్క ఉద్దేశం. 4 దశాబ్దాలకు పైగా ఉన్న కర్ణాటక దేవదాసి చట్టం 1982 స్థానంలో కొత్త చట్టం కర్ణాటక దేవదాసి బిల్లును ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది పశువులు, మేకలు, గొర్రెలు, జింకలు మరియు పందులు వంటి అన్ని గిట్టలు కలిగినటువంటి జంతువులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి. ఇది పికెర్నో విరిడే కుటుంబానికి చెందిన ఆప్తో వైరస్ వల్ల వస్తుంది. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ మొదట ఈ వ్యాధికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. 2030 నాటికి అందరికీ సరసమైన కంటి సంరక్షణను అందించడానికి గ్లోబల్ స్పెక్స్ 2030 అనే ప్రపంచ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 2030 నాటికి అందరికీ సరసమైన కంటి సంరక్షణను అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గ్లోబల్ స్పెక్స్ 2030 అనే ప్రపంచ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ 5 కీలక కార్యాచరణ రంగాలపై దృష్టి పెడుతుంది. అవి సేవలు, సిబ్బంది, విద్య, ఖర్చు మరియు నిఘా. కంటి సంరక్షణ కార్మికులకు శిక్షణ ఇవ్వడం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై సిబ్బంది దృష్టి పెడుతుంది. 2025లో జరిగే రామ్సర్ కన్వెన్షన్ యొక్క COP15కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? జింబాబ్వే. రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్కు సంబంధించిన 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనగా COP15 2025 జూలై 23 నుండి 31 వరకు జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరిగింది. 91 రామ్సర్ సైట్లను కలిగి ఉండడం ద్వారా భారతదేశం ఆసియాలో అతిపెద్ద నెట్వర్క్ మరియు ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద నెట్వర్క్. 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడు ఎక్కడ జరిగింది? ఫిలిప్పీన్స్.
జూలై 27న 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడు ముగిసింది. ఇది ఫిలిప్పీన్స్లోని అటెనియో ది మనీలాన్ విశ్వవిద్యాలయంలో జరిగింది. 2025 ఆసియా కప్పు ఎక్కడ జరుగుతుంది? యుఏఈ. ఆసియా కప్పు 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. భారత క్రికెట్ జట్టు ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో టోర్నమెంటులో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ప్రధానమంత్రి మోదీ భీష్మ క్యూబ్ హెల్త్ సెట్లను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చారు? మాల్దీవులు. ఆరోగ్య సంరక్షణ, వైద్య అత్యవసర పరిస్థితులు మరియు హెచ్ఐడిఆర్లో మాల్దీవులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాల్దీవులకు భీష్మ హెల్త్ క్యూబ్ సెట్లను అందజేశారు. రష్యా సోయజ్ రాకెట్ ఉపయోగించి ఏ దేశం తన నహీద్-2 టెలికమ్యూనికేషన్ మరియు పరిశోధన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఇరాన్. రష్యాలోని సోయజ్ రాకెట్ నుండి 2 రష్యన్ ఐనోస్పియర్ ఎం ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలతో పాటు ఇరాన్ యొక్క నహీద్-2 ఉపగ్రహం మరియు 17 చిన్న రష్యన్ ఉపగ్రహాలను మోసుకెళ్ళి వాటిని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు? బీహార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల కమిషన్ ఏర్పాటును ప్రకటించారు. ఇది పారిశుద్ధ్య కార్మికుల సంఘాల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చింది. ఈ కమిషన్ను బీహార్ రాజ్య సఫాయి కర్మచారి ఆయోగ్ అని పిలుస్తారు. 2025 మహిళల చెస్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? దివ్య దేశ్ముఖ్. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన 19 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ ఫిడే 2025 మహిళల చెస్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ జిఎం అలెగ్జాండ్రా కోస్టెన్యుక్ 2021లో మరియు జిఎం అలెగ్జాండ్రా గోర్యాచ్కినా 2023 తర్వాత ఆమె మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న 3వ వ్యక్తిగా నిలిచింది. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ టైటిల్ను మరియు $50,000 బహుమతిని గెలుచుకుంది. సంసద్ టీవీ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఉత్పల్ కుమార్ సింగ్. ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఉత్పల్ కుమార్ సింగ్ సంసద్ టీవీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. రజిత్ పున్హాని స్థానంలో ఆయన ఈ పదవిని అదనపు బాధ్యతగా నిర్వహిస్తారు. సింగ్ 1986 బ్యాచ్లో ఉత్తరాఖండ్ కేడర్ నుండి తన సివిల్ సర్వీసెస్ కెరీర్ను ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? చెన్నై. ఇటీవల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారత రైల్వేలు భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ను విజయవంతంగా పరీక్షించాయి. ఇది భారతదేశం యొక్క క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వైపు మార్పులో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. హైడ్రోజన్ ఇంధనం 0 కార్బన్ ఉద్గారాలను అందిస్తుంది. భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ పరివర్తనకు ఇది మద్దతిస్తుంది. జూలై 2025లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ సేత్. ఇటీవల జూలై 24న ప్రభుత్వం అజయ్ సేత్ను భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ
కొత్త చైర్మన్గా నియమించింది. ఈ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఆయన 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందు వస్తే అంతవరకు IRDAI చైర్మన్గా పనిచేస్తారు. ఇటీవల వార్తలో కనిపించిన ఫ్యూసారియోస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? శిలీంధ్రాలు. ఇటీవల భారతీయ పరిశోధకులు ప్రాణాంతకమైన ఫూసారియోస్ వ్యాధితో పోరాడగల కీలకమైన జన్యువును పైనాపిల్లో గుర్తించారు. ఈ ఫ్యూసారియోస్ అనేది ఫారియం మోనిలిఫార్మ్ అనే ఫంగస్ వల్ల వస్తుంది మరియు కాండం దెబ్బతింటుంది, ఆకులను నల్లగా చేస్తుంది, అదేవిధంగా పండ్లను లోపల నుండి కుళ్ళింపచేస్తుంది. వాహన లోపలి భాగాలలో ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా వెదురు పాలిమర్ మిశ్రమాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT గువాహతి. ఇటీవల IIT గువాహతి పరిశోధకులు వాహన లోపలి భాగాలలో ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా వెదురు పాలిమర్ మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఈ మిశ్రమం ఈశాన్య భారతదేశం నుండి వేగంగా పెరుగుతున్న వెదురు జాతి అయినటువంటి బంబూసా తుల్డాను ఉపయోగిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన తువాలు ద్వీపం ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ మహాసముద్రంలో. ఇటీవల తువాలులో వాతావరణ మార్పు ప్రభావాల నుండి తప్పించుకోవడానికి 5,000 మందికి పైగా తొలిసారిగా వలస వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎలీస్ దీవులు అనబడే తువాలు ద్వీపం పశ్చిమ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో హవాయి మరియు ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? శ్రీలంక. జూలై 21న శ్రీలంకలోని దక్షిణ ప్రావిన్స్లోని కలుతుర జిల్లాలోని వాస్కోడోవా శ్రీ సుభూతి విహారయాత్రలో అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. బుద్ధుని యొక్క ప్రామాణికమైన కపిలవస్తు అవశేషాలు ఇక్కడ ఉన్నందున ఈ ఆలయాన్ని ఎంపిక చేశారు. కుటీర జ్యోతి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అనగా BPL గ్రామీణ కుటుంబాలకు విద్యుత్ సదుపాయాన్ని అందించడం. ఇటీవల బీహార్ ప్రభుత్వం ఆగస్టు 1 నుండి 1.67 కోట్ల కుటుంబాలకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించింది. ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాలలో పైకప్పు మరియు సమీపంలోని పబ్లిక్ స్పేస్ సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ కుటీర జ్యోతి పథకం అనేది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ కుటుంబాలకు విద్యుత్ సదుపాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ స్వచ్ఛమైన ఎనర్జీ, ఆర్థిక చేరిక మరియు గ్రామీణ విద్యుదీకరణను ప్రోత్సహిస్తుంది. ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన INS సందాయక్ ఎలాంటి నౌక? ఇదొక హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. ఇటీవల భారత నౌకాదళానికి చెందిన INS సందాయక్ మలేషియాలోని పోర్టు క్లాంగ్లో హైడ్రోగ్రాఫిక్ సహకారం కోసం సందర్శించింది. ఈ INS సందాయక్ అనేది స్వదేశీయంగా రూపొందించబడిన మరియు నిర్మించిన మొట్టమొదటి సందాయక్ క్లాస్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. ఇది ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడింది. ఈ ఓడను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది.